హలో అందరికి ఈ వారం డిమాండ్ పవన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం అందరం మంచి అప్రిసియేషన్ వస్తుంది అనుకుంటే నాగ్ సార్ నుండి మామూలు ఫైర్ అయితే రాలేదు, మామూలు కోటింగ్ రాలేదు. డైరెక్ట్ గా గేట్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపో అంత అయితే కోపం వచ్చిందనమాట. అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దానికంటే ముందు సాటర్డే అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ డిమాండ్ పవన్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇంకా రీతు అండ్ డెమోన్ పవన్ ఒక రోజు మొత్తం అలానే గొడవ పడుతూ ఉన్నారు కదా. ఆ గొడవలో కెప్టెన్సీ రూమ్ లో డెమోన్ పవన్ రీతుతో ఒక సన్నివేశంలో తోసేస్తాడు 2 times. అది చూడడానికి చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ గా చాలా బ్యాడ్ గా ఉంది. అది ఆల్రెడీ మన రివ్యూస్ లో చెప్పాను. సో అదే విషయం మీద ఈ రోజు వీడియో ప్లే చేసి అందరికీ చూపించారు. అందరికీ చూపించిన తర్వాత డెమోన్ పవన్ ఆ తీరునైతే నాగార్జున ఫుల్ కోపం అయ్యి, నువ్వేమనుకుంటున్నావు, ఇది ఎక్కడ బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావు, మీ ఇల్లు అనుకుంటున్నావు అని ఫైర్ అయ్యి గేట్స్ అయితే ఓపెన్ చేసి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, నీకు బయటకు వెళ్ళిపో అన్నంత ఫైర్ అయితే అయ్యారంట. దానికి డెమోన్ పవన్ పూర్తిగా ఏడ్ చేశాడు. అప్పుడు రీతు స్టాండ్ తీసుకొని అదేదో మామూలుగా జరిగిపోయింది సార్ క్షమించండి అని రీతు చౌదరి కూడా స్టాండ్ తీసుకుందంట. తీసుకున్న తర్వాత భరణి గారికి అడిగారంట, డెమోన్ పవన్ బయటికి పంపించేయాలా బెల్ట్ తో కొట్టాలా అనే వర్డ్ కూడా యూజ్ చేశారంట. అయితే అక్కడ భరణి గారు ఆ 2 వద్దు సార్, ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇస్తే బాగున్ను అంటే భరణి గారికి నువ్వు ఎక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పుకొచ్చారంట. అక్కడ మీకు అనిపించిందా అంటే రీతు చౌదరిని బెడ్ మీద అలా తోస్తే అది మ్యాన్ హ్యాండ్లింగ్ లా అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే నాగ్ సార్ డెమోన్ పవన్ తో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ అంటారా? అంత బాగా ఆడి ఫిజికల్ టాస్క్ లో ఎక్కడ ఎప్రిషియేషన్ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాంటిది ఈ వారం కూడా ఎప్రిషియేషన్ ఇస్తూనే ఇంత పెద్ద ఫైర్ అయ్యారనమాట. సో ఇది డెమోన్ పవన్ కి మంచిదే అంటారా? ఇంత ఫైర్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున ఆట మార్చుకొని డెమోన్ పవన్ గ్రాఫ్ ఏమైనా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. డెమోన్ పవన్ కి మంచి ఎపిసోడ్ అని నేను అంటాను. కానీ ఇచ్చిన దానికి అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కోటింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సాటర్డే అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.